ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్ అంటే గెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్పి అంటారు కదా. అంటే ఆ టైంలో వచ్చింది అంటే దానికి ఏంటి రీజన్స్? దానికి కూడా హెరిడిటరీ బ్యాక్గ్రౌండ్ ఉంటుందా, లేకపోతే ఆ టైంలో ఉన్న ప్రెషర్, దానివల్ల మదర్కి ఉన్న ప్రెషర్ ఏమన్నా దానివల్ల ఏమన్నా పాసిబిలిటీ ఉంటుంది? అవునండి. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెంట్ మదర్‌కి వచ్చే డయాబెటీస్‌ని జెస్టేషనల్ డయాబెటీస్‌గా గుర్తించబడుతుంది. దీంట్లో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు షుగర్స్ పెరిగిపోయిన షుగర్స్ ఫీటస్ మీద కూడా ఎఫెక్ట్ అవుతాయండి. అందుకని బిగ్ బేబీగా కూడా అవుతుంది. అందుకని ఈ జెస్టేషనల్ డయాబెటీస్‌ని ఇమీడియట్‌గా గుర్తుంచుకొని షుగర్స్ ఎక్కువ ఉన్నా కానీ ఇది గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని ఉంటుంది. ఓకే. ఆ టెస్ట్ చేసుకొని షుగర్ ఉందా లేదా ప్రెగ్నెన్సీ టైంలో చూసుకొని ఇది జెస్టేషనల్ డయాబెటీసా అని గుర్తించి ఇన్సులిన్ తీసుకోవడము, మరియు ఫుడ్ రెస్ట్రిక్షన్ అంటే బ్యాలెన్స్ డైట్, డయాబెటీస్ డైట్ తీసుకోవడము మంచిది. మరియు స్ట్రెస్ తక్కువ ఉండాలి ఆ ప్రెగ్నెన్సీ టైంలో. ఇవన్నీ మనము కరెక్ట్గా చూసుకుంటే డయాబెటీస్ మదర్ కూడా మంచి చైల్డ్ పుట్టొచ్చండి. అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ మదర్స్ చాలా వరకు ఫ్యూచర్లో డయాబెటిక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళు ఇంకా జాగ్రత్తగా వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ కండిషన్స్ని మార్చుకోవాలి. సో జెస్టేషనల్ డయాబెటీస్ అనేది టెంపరీ కాదు, అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జెస్టేషనల్ డయాబెటీస్ మదర్స్కి చాలా వరకు ఫ్యూచర్లో డయాబెటీస్ వస్తుందని ఛాన్సెస్ అండి. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేసి వస్తున్నాయి. అంటే మనకి డిఫరెంట్ ఆల్టర్నేట్ మెథడ్స్ ఉన్నాయి. మనకి ఏదైతే మనకి అలోపతి ఉందో, అలోపతితో కాకుండా డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్స్ అని కొన్ని బయట ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. అంటే దాంట్లో చాలామంది పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయని చెప్తున్నా కూడా ఎంతవరకు అథెంటిక్, అది ఎంతవరకు రిలయబుల్? చక్కటి ప్రశ్న అండి. ఇది డయాబెటీస్ రెమిషన్ అని ఉంటుందండి. అంటే మనము లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకొని రోజు 30 నుండి 45 నిమిషాలు వ్యాయామం చేసి మనం తిన్న ఆహారంలోని క్యాలరీస్ని మనం స్పెండ్ చేసుకుంటే ఈ షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. మరియు ఫుడ్ హ్యాబిట్స్లో తక్కువ పిండి పదార్థాలు, ఓ మోడరేట్ అమౌంట్లో ప్రోటీన్స్ తీసుకోవడము, గుడ్ ఫ్యాట్ ఎక్కువ తీసుకొని మనము కరెక్ట్గా బ్యాలెన్స్ డైట్, డయాబెటీస్ డాక్టర్ అన్నా లేకుంటే డైటీషియన్ ఇచ్చిన బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే ఈ షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. ఈ రెమిషన్, డయాబెటీస్ రెమిషన్ అయినాక అంటే షుగర్స్ చాలా వరకు తగ్గిపోయి మాత్రలు తగ్గించుకోవచ్చు, ఇన్సులిన్ డోసేజ్ తగ్గించుకోవచ్చు. కొందరికి అసలు మందులు లేకుండా కూడా ఓన్లీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తోనే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. ఈ రెమిషన్ని అలానే మనము ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే, అది కంటిన్యూ చేసుకుంటే రివర్సల్ కూడా కాగలుగుతుంది. ఓకే, పాసిబిలిటీ ఉంది. పాసిబిలిటీ అనేది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్. ఓకే, ఒకవేళ మనము జీవన శైలి మార్పు చేసుకొని కరెక్ట్గా డయాబెటీస్ డాక్టర్ పర్యవేక్షణలో రూల్స్తో ఉంటే డెఫినెట్లీ రివర్సల్ పాసిబుల్ అవుతుందండి. మనకి ఇప్పుడు ఆల్టర్నేట్ మెథడ్స్ ఉన్నాయి. అలోపతితో పాటు ఆయుర్వేదిక్ అని, హోమియో అని, యునాని అని, మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి కదా. సో అంటే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కూడా చాలా ప్రొడక్ట్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. సో అవి నిజంగా మనకి వర్కౌట్ అవుతాయా? అంటే అలోపతి మెడిసిన్స్తో పాటు వాటిని కంటిన్యూ చేయొచ్చా మనం? ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అంటే ఈ ఆయుష్ సంబంధించిన మెడికల్ సిస్టమ్స్లో కూడా యోగా, జీవనశైలి మార్పు, ఎక్సర్సైజ్, ఈ ఫుడ్ హ్యాబిట్స్, మనము జంక్ ఫుడ్ తినకపోవడము, ఈ న్యాచురోపతి అవలంబించి ఇవన్నీ రూల్స్ ఫాలో చేస్తే డెఫినెట్లీ షుగర్స్ కంట్రోల్లో అవుతాయండి. ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అయినా కానీ కరెక్ట్గా మనము ఒక పర్యవేక్షణలో చేసుకుంటే డెఫినెట్గా డయాబెటీస్ పేషెంట్స్కి కాంప్లికేషన్స్ కాకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు మెడిసిన్ పార్ట్ తక్కువ, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం అనేది మేజర్ పార్ట్ ఉంటుంది. మేజర్ పార్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అండి. ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ తగ్గించుకోవడము, మరియు ఈ పర్యవేక్షణలో మనము మెడిసిన్స్ తీసుకోవడం, ఇవి ఎంత తక్కువ మెడిసిన్స్ వాడితే అంత మంచిది. ఎందుకంటే కొన్ని మెడిసిన్స్తో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అందుకని రెగ్యులర్ సూపర్విజన్ ఆఫ్ డయాబెటీస్ డాక్టర్ ఉంటే చాలా మంచిది. మరియు సెల్ఫ్ మానిటరింగ్ ఆఫ్ షుగర్స్ ఇంపార్టెంట్. గ్లూకోమీటర్ పెట్టుకొని రోజు, అంటే ఎప్పుడైతే మనకు డౌట్ వస్తుందో సిమ్టమ్స్ కూడా చూస్తుండాలి. ఓకే, ఇవన్నీ కరెక్ట్గా మనము రూల్స్ ఫాలో చేస్తే డెఫినెట్లీ ఏమి ప్రాబ్లం కాకుండా ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అయినా కానీ మంచిగా వర్కౌట్ అవుతుంది. ఓకే, మనకి అర్లీ సిమ్టమ్స్ అంటే డయాబెటిక్స్ అటాక్ అయిందని చెప్పి తెలుసుకోవడానికి బేసిక్ సిమ్టమ్స్ ఏమన్నా అంటే డైలీ లైఫ్లో వచ్చే చేంజెస్ కావచ్చు, ఎట్లా ఐడెంటిఫై చేయాలి?
డయాబెటీస్ ఎఫెక్ట్ అయిందని? ఒక పర్సన్కి డయాబెటీస్ వచ్చిందని తెలుసుకుంటేందుకు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయండి. అందులో మొదటిగా ఎక్కువ దాహం కావడం, పాలిడిప్సియా అంటారు. ఓకే. ఎక్కువ ఆకలి కావడం, పాలిపెప్సియా అంటారు. వెయిట్ లాస్ కావడము, గాయాలు మానకపోవడము, ఓకే. ఇవి మరియు చూపు మందగించడము, ఎక్స్ట్రీమ్ వీక్నెస్ రావడము. ఓకే. ఓకే, ఇలాంటివి కొన్ని సిమ్టమ్స్ డయాబెటీస్లో వస్తాయి. ఓకే. ఏదైనా సిమ్టమ్ 1-2 సిమ్టమ్స్ ఉన్నా కానీ ఇమ్మీడియట్గా ఒక జనరల్ ఫిజిషియన్కి చూపించుకొని ఒక నార్మల్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేసుకుంటే, ఒకవేళ ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఎక్కువ ఉంటే ఇమీడియట్గా ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ చేసుకొని HbA1c టెస్ట్ అని ఉంటుంది, అది కూడా చేసుకొని నిర్ధారించుకుంటే డయాబెటీస్ ఉందా లేదా అని తెలుస్తుందండి. ఓకే. ప్రీ డయాబెటీసా లేకుంటే ఇది కంప్లీట్ డయాబెటీసా తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు మనకి మేజర్ డిఫరెన్స్ ఏంటి సార్? అంటే టైప్ 1 డయాబెటీస్కి టైప్ 2 డయాబెటీస్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి? అంటే ఎంతవరకు మనకి ఆ షుగర్ లెవెల్స్ ఉంటే మనకి టైప్ 2 అంటారు, దేనికి మించి వెళ్తే టైప్ 1 అంటారు మనం? ఇది షుగర్ లెవెల్స్తో సంబంధం లేకుండా టైప్ 1 డయాబెటీస్ అంటే ఇది ఎక్కువ వరకు పిల్లలలో పుట్టుకతో రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. టైప్ 1 డయాబెటీస్లో మన బాడీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయదు. ఈ క్లోమగ్రంథిలోని ప్యాంక్రియాస్లోని బీటా సెల్స్లో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ అసలు ప్రొడ్యూసే కాదు. ఓకే. అండ్ ఏదైతే ఇన్సులిన్ కొద్దిగా మాత్రం వచ్చినా కానీ అది సరిగా పనిచేయదు అనమాట. టైప్ 1 డయాబెటీస్ ఈ పిల్లలకు డెఫినెట్లీ ఇన్సులినే ఇవ్వాలి. ఓరల్ టాబ్లెట్స్ వాళ్ళకు వర్క్ చేయము. అందుకని ఇన్సులిన్ ఉంటేనే వాళ్ళకు షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. అదే టైప్ 2 డయాబెటీస్ అంటే ఇది ఇతర కారణాల వలన వచ్చిన డయాబెటీస్. కారణాలలో ఎక్కువ లైఫ్ స్టైల్లో మనకు ఎక్సర్సైజ్ లేని లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాము, ఎక్కువ సిట్టింగ్ వర్క్, ఇలాంటివి, ఊబకాయం, ఒబిసిటీ ఒక కారణం, మరియు జంక్ ఫుడ్ ఈటింగ్, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినడము, స్వీట్స్ తినడము. ఎందుకంటే స్వీట్స్లో సింపుల్ షుగర్స్ ఎక్కువ ఉంటాయి. మనం కాంప్లెక్స్ షుగర్స్ తింటే బెటర్ కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్ చేసుకోవచ్చు. ఈ కాంప్లెక్స్ షుగర్స్ ఈ మిల్లెట్స్లో, సిరిధాన్యాలు అంటాం కదా, వీటిలలో ఎక్కువ ఉంటాయి. టైప్ 2 డయాబెటీస్ ఇతర కారణాల నుండి వస్తుంది కాబట్టి స్ట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మన మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నందుకు మన వర్క్ లైఫ్ అండ్ ఆఫీస్ లైఫ్ బ్యాలెన్స్ మనం చేయలేకపోతే ఈ హార్మోన్స్ పెరిగిపోయి, కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్స్ పెరిగిపోయి ఈ షుగర్స్ పెరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. అందుకని ఈ టైప్ 2 డయాబెటీస్లో మనము జాగ్రత్తలు వహిస్తే డైట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, స్ట్రెస్ కండిషన్స్ తగ్గించుకోవడము ఉంటే డెఫినెట్లీగా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. టాబ్లెట్స్ కూడా వర్క్ చేస్తాయి. దీనికి మనం కొన్ని టెస్టులు కూడా ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని టెస్టులు సీరం ఇన్సులిన్, సి పెప్టైడ్ అని, మన బాడీలోని బీటా సెల్స్ ఫంక్షనింగ్ ఎలా ఉంది అలాంటి టెస్టులు కూడా కొన్ని వచ్చేసాయి. కాబట్టి ఇంకా బాగా మనకి టైప్ 1 టైప్ 2 తెలుస్తుంది. మరియు ఓన్లీ టాబ్లెట్సే తీసుకోవాలా లేకుంటే ఇన్సులిన్ కంపల్సరీగా తెలుస్తుందండి.